మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుండి బిల్లు విషయంలో 3 లక్షలు లంచం తీసుకుంటూ నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఏసీబీకి రైట్ హ్యాండెడ్ గా చిక్కారు. లచ్చు నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి వెంకటరెడ్డి. శిరీష, నల్గొండ జిల్లాలో ఒక అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రాపోలు వెంకన్న అనే మెడికల్ డిస్ట్రిబ్యూటర్ ఇంట్లో ఏసీబీ డిఎస్పీకి పట్టుబడ్డ పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి మెడిసిన్ సప్లై చేసే విషయంలో టెండర్ లో లేని మెడిసిన్ ని ఆసుపత్రికి సప్లై చేసేందుకు రాపోలు వెంకన్న నుంచి 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడమే కాకుండా ఇటు ఫిర్యాదు ఎవరైతే చేశారో చేసిన వ్యక్తి కూడా అక్రమంగా మెడిసిన్ ని ఆసుపత్రికి సప్లై చేసేందుకు లంచం ఇచ్చేందుకు కూడా ఇటు సిద్ధమైనట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఇటు మెడికల్ డిస్ట్రిబ్యూటర్ తో పాటు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇద్దరు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ టెండర్లో లేని మెడిసిన్ ని సప్లై చేసేందుకు ఒకరు లంచం ఇచ్చేందుకు ముందుకు రావడమే కాకుండా మరొక వైపుకు అదే లంచం ఇస్తున్నట్టుగా ఏసీబీ అధికారులకు చెప్పడంతో అయితే ఈ ఘటనలో కొసమెరుపుగా చూడొచ్చు. ఇద్దరిని కూడా ప్రస్తుతం అయితే అధికారులు తప్పుపడుతూ కూడా ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇంకా లచ్చు నాయక్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నట్టు లచ్చు నాయక్ పై గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఇప్పటివరకు చాలా వచ్చిన నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరావు లచ్చు నాయక్ ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఏకకాలంలో లచ్చు నాయక్ ఇల్లుతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ఇటు ఇక ఆదాయానికి మించి ఇక ఆస్తులు కూడా పెట్టినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే లచ్చు నాయక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఏకకాలంలో 3 టీంలు కూడా ఇటు ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం లచ్చు నాయక్ ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో ఇటు అరెస్ట్ చేసి ఇటు హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. శిరీష్. ఓకే వెంకటరెడ్డి, థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు గారిని మేము ఈరోజు 3 లక్షల లంచం తీసుకుంటా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన కాంట్రాక్టర్, డ్రగ్స్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న గారు. ఆయన లాస్ట్ టైం ఆయన టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్ వచ్చినానికి ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. కానీ నాన్ టెండర్ కొన్ని డ్రగ్స్ సప్లై చేసే కార్యక్రమంలో నాన్ టెండర్ టెండర్ లేదు కాబట్టి లంచం డిమాండ్ చేయండి. దాంట్లో కొంత డబ్బు అంతకుముందు ముట్ట చెప్పాడు. ఈరోజు 3 lakhs ఆయనకి ఇస్తుండగా ఆయన ఇంట్లో మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. క్యాష్ కూడా రికవర్ చేసినాం. కరెంట్ టెస్ట్ ప్రూవ్ అయింది. బట్ అకార్డింగ్ టు ఇప్పుడు కంప్లైంట్ ప్రకారం పూర్తి వివరాలు సేకరించి రికార్డ్స్ పరిశీలించి